హలో అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో పప్పుచారు అండ్ వంకాయ ఫ్రై చేయబోతున్నాను. మనం అన్నంలోకి సర్వ్ చేసుకున్నప్పుడు పప్పుచారుతో వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా? పప్పుచారు చేసుకోవడానికి ఒక 10 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సాంబార్ కోసం చింతపండు నానేసి ఇలా పిసికి పెట్టుకోవాలి. మనం పప్పు ఉడకపెట్టుకొని ఇలా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. పప్పుచారు చేసుకోవడానికి కూరగాయలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. అలాగే వంకాయ ఫ్రై కూడా చేయబోతున్నాను. వంకాయ ఫ్రై చేసుకోవడానికి కూడా వంకాయలను, ఉల్లిగడ్డను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 4 బర్నర్ స్టవ్ ఉంది మా ఇంట్లో. దాంట్లో 2 స్టవ్ల పైన ఒక దానిపైన కుక్కర్ పెట్టుకున్నాను. ఇంకో దానిపైన కడాయి పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని అలాగే మనం పెట్టుకున్న కడాయిలో కూడా వేసుకున్నాను. తర్వాత కుక్కర్లోని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. అందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. తర్వాతే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత 2 ఒట్టిమిరపకాయలని వేసుకోవాలి. కొంచెం మిస్ అయిందండి క్లిప్పు. కొంచెం నేను కెమెరా చూసుకోలేదు, సెట్ చేసుకోలేదు. ఇప్పుడు అలాగే వంకాయ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాం కదా! అందుట్లో కూడా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. తర్వాత వంకాయ చేసుకోవడానికి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే వంకాయ కర్రీలో కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. మనం చేసుకునే వంకాయ ఫ్రైలో కూడా పసుపు వేసుకొనివ్వాలి. ఇలా 2 దాంట్లల్లో మనం వేయాల్సినవన్నీ వేసుకుంటూ త్వరగా వంట పూర్తి చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా టైం పట్టదు. అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఎప్పుడైనా ఫాస్ట్‌గా వంట చేయాలనుకుంటే ఇలా 2 బర్నర్స్ పైన పెట్టుకొని త్వరగా వంట చేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, టమాటాలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వంకాయ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్న ప్యాన్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వంకాయల్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. అలా వంకాయల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం మనం చింతపండు తీసుకున్నాం కదా! చింతపండు నానబెట్టి ఇలా పిసికి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు చింతపండు అందుట్లో పోసుకోవాలి. చింతపండు రసాన్ని పప్పు చారులోకి పోసుకోవాలి. తర్వాత మనం వంకాయలో మూత తీసి చూడాలి. వంకాయకి పైన మూత పెట్టాం కదండీ! ఇప్పుడు తీసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సాంబార్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. మనం పోసుకున్న చింతపండు రసం మరుగుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం పప్పు రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా కొంచెం వాటర్‌లో రుబ్బుకొని పోసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ కర్రీలో రుచికి సరిపోయినంత కారం పొడి వేసుకోవాలి. అలాగే కారం పొడి, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ పైన కూడా మనం రైస్ పెట్టుకున్నానండి. ఇలా 3 స్టవ్‌ల పైన 3 పెట్టాను. ఒకేసారి చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి త్వరగా చేసేయొచ్చు అని చెప్పేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మూత తీసి చూస్తే సాంబార్ కూడా మరిగిపోతూ ఉంటుంది. సాంబార్ అంటే పప్పుచారండి. నేను ఏం కూరగాయలు వేయలేదు కాబట్టి పప్పుచారు అంటున్నాను. ఇక్కడ వంకాయ కూడా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి వంకాయని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి ఉప్పు, కారం సరిపోయిందో లేదో. నాకు సాంబార్లో ఉప్పు సరిపోలేదు. నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇప్పుడు చాలా టేస్ట్‌గా వస్తుంది పప్పుచారు. తర్వాత వంకాయ కర్రీలో కూడా కొత్తిమీర వేసుకోవాలి. పప్పుచారులో ధనియాల పౌడర్ వేసుకున్నప్పుడు బాగా మరగనివ్వాలి. తర్వాత వంకాయ ఫ్రైలో కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం రైస్ పెట్టుకున్నాం కదండీ! రైస్‌ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం అన్ని రకాలైన వంటలు ఏదైనా పండుగ ఉన్నప్పుడు లేదా టైం లేనప్పుడు త్వరగా చేసుకోవచ్చు. అంతే అండి, గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది. ఇక్కడ వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వంకాయ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది.
నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.